Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో రెయిన్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ స్టాప్డ్. ఇట్స్ రైనింగ్ స్టాప్డ్. అలానే దీన్ని ద రైన్ హ్యాస్ స్టాప్డ్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు. వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ రైనింగ్. ఇట్ ఈస్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ రైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఉరుములతో కూడిన వర్షం మెరుపులను, వడగండ్లను మరియు బలమైన గాలులను తీసుకొస్తుంది. ఉరుములతో కూడిన వర్షం మెరుపులను, వడగండ్లను మరియు బలమైన గాలులను తీసుకొస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏ థండర్ స్టార్మ్ బ్రింగ్స్ లైట్నింగ్, లార్జ్ హెయిల్ అండ్ స్ట్రాంగ్ వైండ్స్. ఏ థండర్ స్టార్మ్ అంటే ఉరుములతో కూడిన వర్షం, లైట్నింగ్ మెరుపులని, లార్జ్ హెయిల్ వడగండ్లని అండ్ స్ట్రాంగ్ వైండ్స్ బలమైన గాలులని తీసుకొస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నగరంలోని చాలా ప్రదేశాలు భారీ వర్షానికి నీటితో నిండాయి. నగరంలోని చాలా ప్రదేశాలు భారీ వర్షానికి నీటితో నిండిపోయాయి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మెనీ ఏరియాస్ ఇన్ ద సిటీ ఆర్ వాటర్ లాక్డ్ డ్యూ టు హెవీ రైన్. Many areas in the city are waterlogged due to heavy rain. వాటర్ లాగ్డ్ అంటే నీటితో నిండిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నగరంలో నిన్న రాత్రి నుండి భారీ వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని నిన్న రాత్రి నుండి భారీ వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో సాధారణ జనజీవనం అల్లోకొల్లాలమయ్యింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో Heavy rain has been lashing the city since last night, throwing the normal life out of gear. Heavy rain has been lashing the city since last night, throwing the normal life out of gear. Okay. Since last night అంటే నిన్న రాత్రి నుండి, థ్రోయింగ్ ద నార్మల్ లైఫ్ అంటే సాధారణ జనజీవనం, అవుట్ ఆఫ్ గేర్ అంటే అల్లకొల్లాలం అస్తవ్యస్తమైంది అని అర్థం. నేను వర్షంలో ఇరుక్కుపోయాను. నేను వర్షంలో ఇరుక్కుపోయానని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ స్టక్ ఇన్ ద రైన్. ఐ యామ్ స్టక్ ఇన్ ద రైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడినందువలన నేను స్కూల్కి వెళ్ళలేదు. వర్షం పడినందువలన నేను స్కూల్కి వెళ్ళలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో సిన్స్ ఇట్ రైన్డ్ ఐ డిడ్ంట్ గో టు స్కూల్. సిన్స్ ఇట్ రైన్డ్ వర్షం పడినందువలన ఐ డిడ్ంట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న రాత్రి భారీ వర్షం పడింది. నిన్న రాత్రి భారీ వర్షం పడింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం ఇంకా ఆగలేదు. వర్షం ఇంకా ఆగలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద రైన్ హ్యాజింట్ స్టాప్డ్ ఎట్. ద రైన్ హ్యాజింట్ స్టాప్డ్ ఎట్ వర్షం ఇంకా ఆగలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ 3 రోజుల నుండి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. 3 రోజుల నుండి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ 3 days. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ 3 days. 3 రోజుల నుండి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ రోజంతా వర్షం పడుతుంది. రోజంతా వర్షం పడుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆల్ డే. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆల్ డే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం వల్ల నా బట్టలు తడిసిపోయాయి. వర్షం వలన నా బట్టలు తడిసిపోయాయి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై క్లాత్స్ గాట్ వెట్ బికాస్ ఆఫ్ రైన్.
మై క్లాత్స్ గాట్ వెట్ బికాస్ ఆఫ్ రైన్. బికాస్ ఆఫ్ రైన్ అంటే వర్షం వలన. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను తడిసిపోయాను. నేను వర్షంలో తడిసిపోయాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ డ్రాంచ్డ్. ఐ ఆమ్ డ్రాంచ్డ్. దీన్నే ఐ ఆమ్ సోక్డ్. ఐ ఆమ్ సోక్డ్ అని కూడా చెప్పవచ్చు. లేదా ఐ గాట్ డ్రాంచ్డ్, ఐ గాట్ సోక్డ్, ఇన్ని విధాలుగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గొడుగు తీసుకెళ్ళు. ఈరోజు వర్షం పడవచ్చు. గొడుగు తీసుకెళ్ళు, ఈరోజు వర్షం పడవచ్చు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టేక్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్ టుడే. టేక్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్ టుడే. గొడుగు తీసుకుని వెళ్ళు, ఈరోజు వర్షం పడవచ్చు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్ మే రెయిన్ టుడే. ఇట్ మే రెయిన్ టుడే. సింపుల్. ఈరోజు వర్షం పడవచ్చు అని చెప్పినప్పుడు ఇట్ మే రెయిన్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వర్షం పడుతుంది. ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు ఇట్ విల్ రైన్ టుడే. ఇట్ విల్ రైన్ టుడే. ఓకే, ఈరోజు వర్షం పడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడబోతుంది. వర్షం పడబోతుంది అని చెప్పినప్పుడు ఇట్స్ గోయింగ్ టు రైన్. ఇట్స్ గోయింగ్ టు రైన్. వర్షం పడబోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడేలా ఉంది. వర్షం పడేలా ఉంది, 50-50 ఛాన్సెస్ అని చెప్పినప్పుడు ఇట్ ఈజ్ లైక్లీ టు రైన్. ఇట్ ఈజ్ లైక్లీ టు రైన్. వర్షం పడేలా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడుతుంది. ప్రజెంట్ వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్. ఇట్స్ రైనింగ్. వర్షం పడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను గొడుగును ఓపెన్ చేస్తున్నాను. నేను గొడుగుని ఓపెన్ చేస్తున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ టు అన్ఫోల్డ్ ద అంబ్రెల్లా. ఐ ఆమ్ గోయింగ్ టు అన్ఫోల్డ్ ద అంబ్రెల్లా. అన్ఫోల్డ్ అంటే ఓపెన్ చేయడం ఆర్ విప్పడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బయట భారీ వర్షం కురుస్తుంది. బయట భారీ వర్షం కురుస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ డౌన్ పోరింగ్ అవుట్ సైడ్. ఇట్స్ డౌన్ పోరింగ్ అవుట్ సైడ్. డౌన్ పోరింగ్ అంటే భారీ వర్షం. నెక్స్ట్ వన్ ఈజ్ బయట జల్లులు పడుతున్నాయి. బయట చినుకులు జల్లులుగా పడుతున్నాయి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్. ఇట్స్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్. డ్రిజ్లింగ్ అంటే జల్లులు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తుంపర్లు పడటం. తుంపర్లు పడటం. స్పిట్టింగ్. స్పిట్టింగ్. ఇట్స్ స్పిట్టింగ్. తుంపర్లు పడటం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ బాగా మబ్బు వేసింది. వర్షం వచ్చే ముందు బాగా మబ్బు వేసిస్తుంది కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఓవర్ క్లౌడెడ్. ఇట్ ఈజ్ ఓవర్ క్లౌడెడ్. అలానే దీన్ని ఇట్ ఈజ్ వెరీ క్లౌడీ. ఇట్ ఈజ్ వెరీ క్లౌడీ. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం రాకముందే ఇంటికి వెళ్ళిపోవాలి. వర్షం రాకముందే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బిఫోర్ ఇట్ రైన్స్ ఐ హ్యావ్ టు గో హోమ్. బిఫోర్ ఇట్ రైన్స్ ఐ హ్యావ్ టు గో హోమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం ఆగి ఆగి పడుతుంది. వర్షం ఒకేసారి కాకుండా ఆగుతూ పడుతుంది అని చెప్పినప్పుడు ఇట్ ఈజ్ షవరింగ్. ఇట్ ఈజ్ షవరింగ్. షవరింగ్ అంటే ఆగి ఆగి పడటం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పల్లపు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వర్షం వలన పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లో లయింగ్ ఏరియాస్ ఆర్ సబ్మెర్జ్డ్. లో లయింగ్ ఏరియాస్ ఆర్ సబ్మెర్జ్డ్. సబ్మెర్జ్డ్ అంటే నీట మునిగిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడకపోతే బాగుండు. ఈరోజు వర్షం పడకపోతే బాగుండు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఇట్ డిడ్ నాట్ రైన్. ఐ విష్ ఇట్ డిడ్ నాట్ రైన్. వర్షం పడకపోతే బాగుండు అని అర్థం. వరదలకి చాలామంది కొట్టుకుపోయారు. వరదలకి చాలామంది కొట్టుకుపోయారని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మెనీ పీపుల్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. మెనీ పీపుల్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. ఫ్లడ్స్ అంటే వరదలు. ఓకే,
నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం తగ్గుముఖం పడుతుంది. వర్షం తగ్గుముఖం పడుతుంది. ద రైన్ ఈజ్ సబ్సిడింగ్. ద రైన్ ఈజ్ సబ్సిడింగ్. సబ్సిడింగ్ అంటే తగ్గుముఖం. దీనిని ద రైన్ ఈజ్ రిసీడింగ్. ది రైన్ ఈజ్ రిసీడింగ్. సబ్సిడింగ్, రిసీడింగ్ రెండింటిని తగ్గుముఖం పట్టడం అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.